హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే వజా 2 మూవీ చూసొచ్చా. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వజా 2 మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే చాలా బాగుంది. మలయాళంలో చాలా రోజుల క్రితమే ఈ మూవీ రిలీజ్ అయింది. అక్కడ అనేది 200 crores ప్లస్ కలెక్ట్ చేసింది. తర్వాత మెల్లిగా అనేది ఇంకా తెలుగులో డబ్ చేసారు. అక్కడ ఏ సినిమా హిట్ అయినా మనకు అనేది తెలుగులో డబ్బింగ్ దొరుకుతుంది. బట్ ఇక్కడ రిలీజ్ అయ్యి హిట్ అయిన చిన్న సినిమాలు అక్కడ మాత్రం డబ్ చేసి రిలీజ్ చేయరు. బట్ ఫైనల్ గా మూవీ చూసా. మూవీ చూడడానికి మార్నింగ్ అనేది ట్రైలర్ చూసా. ట్రైలర్ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు. బట్ మూవీ టాక్ అనేది మంచిగా ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి ట్రై చేసా. ఇంకా మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేనైతే పార్ట్ 1 చూడలేదు. బట్ పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 చూడాల్సిన అవసరం లేదు. మొత్తం ఒక డిఫరెంట్ స్టోరీ. లాస్ట్ లో మనకు చిన్న ఎక్సైట్మెంట్ కోసం పార్ట్ 1 హీరోస్ వస్తారు, జస్ట్ ఒక ఫైట్ కోసం. అంతే తప్ప పార్ట్ 1 కి పార్ట్ 2 కి అంతగా ఏం కనెక్షన్ ఉండదు. ఇంకా ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ మీదనే ఉంటది. 4 ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే స్టోరీ ఇదంతా. ఇంకా ఇంటర్వెల్ కి ఒక ఫైట్ ఉంటది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు ఫైట్. మనకి 3RR సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఉంటది కదా, అలాంటి హై ఇచ్చింది నాకు. మామూలుగా కొట్టుకోరు స్కూల్ గ్రౌండ్ లో, అది మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇంటర్వెల్ తర్వాత మూవీ మొత్తం ఒక సీరియస్ టోన్ లకి షిఫ్ట్ అవుతుంది. చాలా టాపిక్స్ కవర్ చేశారు మూవీలో. చదువుకొని స్టూడెంట్స్ ఎలా స్పాయిల్ అవుతారు, ఇంకా అనేది అబ్రాడ్కి వెళ్ళిన వాళ్ళు అనేది అక్కడ వాడే స్ట్రగుల్స్. ఇంకా మూవీలో యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. మనకు అన్ని కొత్త ఫేస్లే, బట్ కొద్దిసేపటి తర్వాత మనకు అనేది అంత అలవాటు అయిపోతుంది. యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అందరివి. ఇంకా సాంగ్స్ పెద్దగా లేవు, బట్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా మూవీలో ఏదైనా మైనస్ ఉందంటే, మూవీ కొంచెం లెందీ అనిపిస్తుంది. అది తప్ప మిగతా మూవీ అంతా నెక్స్ట్ లెవెల్. చాలా ఎమోషనల్ గా ఉంటది మూవీ. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.